ఎక్స్‌ప్రెస్ న్యూస్ చూద్దాం. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం నుంచి కల్లులో ఉద్రిక్తత నెలకొంది. ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. వైసీపీ నాయకులు అసూయతో చేసిన దాడిగా చెప్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. పులివెందులలో ఈసారి కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఏపీపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. పులివెందుల తొలి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటని, ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా 13 సార్లు కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. నియోజకవర్గంలో సింహభాగం అభివృద్ధి కాంగ్రెస్ పాలనలోనే జరిగిందన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నియోజకవర్గంలోని సిఎస్పురం మండలంలోనే ఖమ్మంపాడుకు చెందిన 39 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టడం లేదని పార్టీలో చేరిన వారు అంటున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.